ప్రధాన అంశాల్లోకి వెళ్ళటానికి ముందుగా దీని మీద సంక్షిప్తంగా మీకేమనిపిస్తోంది? వర్షమే చివరికి గతంలో పుష్కరాలప్పుడు జనం మీద దోసేసినట్టు ఇప్పుడు వర్షం మీద దోసేసి సరిపెట్టేసేటట్టున్నారా? ఇది ఖచ్చితంగా నేను ఇన్సిడెంట్ అతను ఏదో దీనికి వెళ్ళాడు అని చెప్పని కమిషన్ వేశారు అన్నప్పుడే, పైగా కమిషన్ మీడియాకు మాట్లాడినటువంటి మాటలు ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే, ఇది మేము కనుక్కుంటాం, ఇది పొరపాటున ఏమైనా కూలిందా లేకపోతే ఇతరత్రా కారణాలు ఏమైనా. ఇప్పుడు స్కూల్లో చదువుకున్న పిల్లలను అడిగితే ఎందుకురా గోడ కూలిందంటే ఎవడైనా చెప్తాడు. దీనికి పెద్ద బిల్డప్లు ఇచ్చి, మీ పరిభాషలో చెప్పాలంటే బిల్డప్ బాబాయిలు అందరూ అక్కడికి వెళ్ళి వాటన్నిటికీ పరిశీలించి, ఎంత అబ్సర్డ్ అండి, ఎంత నాన్ సెన్స్ అండి, అది పనికి మాలిన చెత్తాను ఇది. కాకపోతే ఆ గోడ అనేటువంటిది కక్కుర్తి పడ్డారు. ఇక్కడే గమనించాల్సింది ఒకటి ఏంటంటే, అక్కడ పూర్తిగా అవినీతి పునాదుల మీద ఆ గోడ కట్టారు. అవినీతి పునాదుల మీద కట్టినటువంటి గోడ కాబట్టి అది కూలిపోయింది. అది అందరికీ తెలిసిందే. దాంట్లో వాడిని బకరాన్ చేయాలనుకున్నారు, కానీ వాడు హైలీ ఇన్ఫ్లుయెన్షియల్, అందుకని వాడిని ఏం చేయలేరు. నేను మీకు గుర్తుందో లేదో, తిరుపతిలో కూడా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈవోని ట్రాన్స్ఫర్ చేయరు చెప్పాను. ఈ ఊరితో మళ్ళీ ఈ లడ్డు వ్యవహారాల్లో అతను ఆ ల్యాబ్స్కి వెళ్ళటాలు, ముందుగా ఈ చేయటాలు ఇలాంటివి ఉన్నాయి అని. అదే విధంగా ఇప్పుడు ఈ కాంట్రాక్టర్ అనేవాడిని కనుక శిక్షిస్తే వాడి విషయాలన్నీ బయట పెడతాడు. వాడెంత తిన్నాడు, వాడెంత పర్సంటేజ్ ఇచ్చాడు, ఎవడెవడికి ఎంత పర్సంటేజ్ ఇచ్చాడు, పైగా దాని మీద ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే రెండు రకాలుగా చెప్తున్నారు. టూరిజం నుంచి వచ్చిందా లేకపోతే ప్రసాదం స్కీమ్ నుంచి వచ్చిందా అని చెప్తున్నారు. ప్రసాదం స్కీమ్ నుంచి వచ్చేటట్టయితే ఆలయ కమిటీ ముందుగా సమావేశమై తీర్మానాలు ఆమోదించి ఏ ప్రాతిపదికన ఈ ఫండ్ అలొకేట్ చేస్తారో చేయాలి. చేసిన తర్వాత దానికి టెండర్ పిలవాలి, ఇంజనీరింగ్ పర్యవేక్షణ ఏమీ లేవు. పంచుకు తినేశారు, ప్రసాదాన్ని పంచుకు తినట్టుగా తినేశారు. దాంతో ఇది డెఫినెట్ గా వాడిని కూడా ఏం చేయలేరు. కాబట్టి వీళ్ళంతా కూడా ప్రకృతి వైపరీత్యం అని చెప్పని ప్రకృతి మీదకి తోసేసేటువంటి పని చేస్తారని ముందుగానే మనం చెప్పినట్టు జరిగింది. అంటే అడ్డగోలుగా తెగబడి ఇష్టాలని, పైగా వాడికి అంత పవిత్ర పుణ్యక్షేత్రంలో అవినీతి చేసేటువంటి దమ్ము ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మొత్తం రాష్ట్రం అంతా కూడా దోచుకు తింటున్నారు, ఇందులో మనం చేస్తే ఏముందని. అంతే తప్ప అమ్మో అవినీతి ధర్మక్షేత్రంలో అవినీతికి చేస్తే ఈ ప్రభుత్వం మనల్ని నెట్ట నిలువున చీరేస్తుంది, బయటపడాలనే భయం ఉందనుకోండి ప్రభుత్వం మీద, అప్పుడు వాడు ఆ పని చేయడు. మొత్తం అన్ని గేట్లు ఎత్తేసారు కదా అన్ని చోట్ల, రక్షించే వాళ్ళు. మీకు గుర్తుంటే అక్కడ పులిచింతల గేట్కి కొట్టుకుపోతే జగన్ గారు గ్రీజ్ బూయలేకపోయాడు అన్నారు. ఇప్పుడేమో గోడ పడిపోతే మాత్రం ఎక్కడ కిక్కురు మంటలేదు. జనం ఏమంటున్నారంటే గోడనే కట్టలేని వాడు రాజధాని కడతారా అని వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ సందర్భంగానండి ఒక అత్యంత కీలకమైన అంశం కూడా చెప్తున్నా. చాలా మంది విస్మరించినటువంటి సనాతన ధర్మం అని జబ్బలు చరుచుకునేటువంటి ఈ దౌర్భాగ్య ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇది ఎంత దారుణం అంటే, ఆలయంలో లోపల పవిత్ర క్షేత్రంలో మరణాలు సంభవించాయి. మరణాలు సంభవించినప్పుడు సహజంగా ఏంటంటే ఆగమ శాస్త్ర ప్రకారంగా ఆ ఆలయం అంతా కూడా మైలపడినటువంటి పరిస్థితుల్లో ఆ శవాల పక్క నుంచి, ఆ ప్రాంతం నుంచి డైరెక్ట్ గా స్వామివారిని, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి ఇది. ఎందుకంటే సనాతన ధర్మాన్ని విశ్వసించే వాళ్ళు, ఆగమ శాస్త్రాన్ని విశ్వసించే వాళ్ళు మనం ఇంట్లో పూజలు చేసుకుంటాం, దేవాలయాలకు ఎందుకు వెళ్తామండి? దేవాలయంలో నిత్య సంప్రోక్షణలు, ధూపదీప నైవేద్యాలు, ఒక పవిత్రత, ఒక ఆరా ఉంటుంది. ఈ ఆరానే హిందువులు విశ్వసిస్తారు, దానికోసం వెళ్తారు. ఆ ఆరాకి ఒక మైలు పడినప్పుడు ఏం చేయాలంటే భక్తులందరినీ కూడా ఆపేసి ఆలయాన్ని పూర్తిగా సంప్రోక్షణ చేసిన తర్వాత మాత్రమే భక్తులను అనుమతించాలి. కానీ ఈ గందరగోళాన్ని ఎక్కువగా హడావుడి చేయకుండా సప్రెస్ చేయడానికి పోస్ట్ మార్టం గురించి కూడా చెప్పారు మన మాజీ మంత్రులు. హడావుడిగా కేజీహెచ్కి తీసుకెళ్లి చాలా ప్రాసెస్ లో ఉండేదాన్ని పంపించారని. ఇక్కడ కూడా ఏం చేశారు, ఈ క్రౌడ్ మొత్తాన్ని విఐపీలలోకి తోసేశారు. ఎందుకని? దీన్ని సప్రెస్ చేయాలి ఇన్సిడెంట్, అంతే తప్ప ధర్మాన్ని కాపాడటం, పవిత్రతను కాపాడటం అనేది సెకండ్. ఎంత మహాపరాధం ఇది, ఎంత మహాపరాధం. మీరే స్వామీజీని పిలిచి ఒక డిబేట్ పెట్టి సంప్రోక్షణ జరగకుండా మరణాలు సంభవించిన తర్వాత ఆలయంలోకి వెళితే రాష్ట్రానికి అరిష్టమా కాదా, ఈ దేవాలయం యొక్క ఆరాధన అని
మీరు ఒక్కసారి ప్రత్యేకంగా డిబేట్ పెట్టండి. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. రైట్, ఓకే. అయితే అయితే విశేషం ఏంటంటే జగన్ గారు వెళ్ళారు కానీ చంద్రబాబు గారు నెల్లూరు వెళ్ళారు కానీ ఆ సింహాచలం వైపు వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదు. మరి ఏంటో దాంట్లో ఉన్న రహస్యం ఏంటో తెలీదు. అంటే అమరావతి ఏదో కార్యక్రమం జరుగుతుంది కదా, చావుల దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నారో ఏంటో మరి ఎవరైనా చెప్పారు. మరి వాళ్ళ నిజానికి వాళ్ళకేం పెద్ద నమ్మకాలు ఉన్నాయని అనుకోలేము. ఎందుకంటే ఉంటే తిరుమల లడ్డు మీద అంత ఘోరంగా కదండి. పాప భీతి ఉంటే వెంటనే హుటాహుటిన ఏం చేస్తారు, ఆలయ ప్రక్షాళన, ఆలయ సంప్రోక్షణ జరిగిన తర్వాత చేయాలి, సుదీర్ఘ చరిత్ర ఉన్న ఆలయం అని చెప్పేవాళ్ళు. రైట్ అండ్ కరెక్ట్. అయితే ఇక మరి ఇంకా అనేక అంశాలు ఉన్నాయి, మనం మిగతాటికి వెళదాం. మళ్ళీ తాజాగా 7,000 కోట్ల అప్పుకి టెండర్ పెట్టారట ఏపీ సర్కార్ వారు. ఏమిటి అప్పులు తీసుకురావడం ఏంటి? అప్పుడే వన్ మంత్ కూడా కాలేదు, అప్పుడే మళ్ళీ అప్పులు అంట. 1,00,000 కోట్ల అప్పు అట్లాగే అమరావతి కోసం చేస్తున్న నేపథ్యంలో అది పక్కన పెడితే మళ్ళీ అప్పుడే కొత్త బడ్జెట్ వచ్చి నెల కూడా కాకముందే 7,000 కోట్ల అప్పట. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఈనాడు వాళ్ళు షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అన్న కంపెనీ మీద విపరీతమైన వ్యతిరేక కథనాలు రాశారు. అది జగన్ గారి కంపెనీ, జగన్ గారి బినామీ అని ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారని చెప్పి, ఈవెన్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కొన్ని వార్తలు ట్రాన్స్ఫార్మర్లు ఇచ్చేస్తున్నారని చెప్పి ఇవన్నీ రాశారు. ఇవాళ సీన్ కట్ చేస్తే ఫస్ట్ పేజ్లో యాడ్ వేసుకున్నారు. ఏమని? ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారు ఇట్లా రావటం, ఇదంతా ఇండోసోల్ కంపెనీ సబ్సిడరీ ఆఫ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని. సో ఇట్లా ఉంటుంది వీళ్ళ విలువలు, నైతిక ప్రయత్నమా మరి ఏమంటారు దీన్ని? శేఖర్ రెడ్డి గారు దీని మీద మీరు ఏమైనా మాట్లాడతారు సంక్షిప్తంగా? సార్ నమస్తే అండి. నమస్తే కేసర్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, సాక్షి టీవీ అందరికి కూడా గుడ్ మార్నింగ్ సార్. ఫ్రంట్ పేజ్ వార్త భలే రాశారు సార్, తెలుగు అద్భుతంగా. కృతజ్ఞతాభినందనలు, కృతజ్ఞతాభివందనములు, నాటి ఘన చరిత్ర మళ్ళీ పునరావృతం, నవ్యాంధ్ర ప్రగతి, ప్రజా రాజధాని అమరావతికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఆంధ్రుల రాజధాని కలలు సాకారం చేస్తూ అధునాతన సాంకేతిక అద్భుత అమరావతి నగరానికి పునఃప్రారంభానికి తన చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి అఖిలాంధ్ర ప్రజల తరపున కృతజ్ఞతాభివందనములు. ఇండోసోల్ అని చెప్పి రాశారు సార్. మొన్నటి వరకేమో సబ్సిడరీ ఆఫ్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కదా. అదే సార్, మొన్నటి వరకేమో ఇండోసోల్ మీద, షిరిడి సాయి మీద అసలు ఈ విషయం ఎంతలా చిమ్మారంటే ఆ కంపెనీ పూర్తిగా జగన్మోహన్ రెడ్డిదే అన్నట్టుగా, జగన్మోహన్ రెడ్డి బినామే అతను ఎవరైతే ఇండోసోల్ అయినట్టుగా. విశ్వేశ్వరరెడ్డి గారా ఆయన పేరేంటి? ఆయన పేరేంటి? విశ్వేశ్వరరెడ్డి గారా ఏదో ఉంది. విశ్వేశ్వరరెడ్డి గారు సార్, విశ్వేశ్వరరెడ్డి గారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అన్నట్లుగా. ఇక్కడే ఎంత దారుణం అంటే సార్, డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లోనే పెడుతున్నారు, అవినీతి చేశారని చెప్పి రాసి ఈ రోజు తీరా వాళ్ళ చేత డబ్బు తీసుకొని ఫ్రంట్ పేజ్ లో యాడ్ వేయించుకొని దానికి మళ్ళీ అమరావతికి డబ్బా. ఏం సార్, నరేంద్ర మోడీ గారు వచ్చారు సార్, నరేంద్ర మోడీ గారు వచ్చారు సార్. 2015 అక్టోబర్ లో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చారు సార్. అప్పుడేమో గుప్పెడు మట్టి. ఓకే, ఆ ఇష్యూలోకి మళ్ళీ వెళదాం, ఆ ఇష్యూలోకి వెళదాం. ఇప్పుడు ఈనాడు వాళ్ళ నైతిక విలువల మీదే నా ప్రశ్న. ఇదే విశ్వేశ్వరరెడ్డి గారి మీద, ఇదే మాబోటి వాళ్ళని ఇదేందా మంచి కంపెనీ మీద ఎందుకు పాడు చేస్తారు? ఎందుకు అట్లా అరాచకంగా రాస్తున్నారు? భూములు ఇస్తే రాసేశారు, అట్లాగే ట్రాన్స్ఫార్మర్లు ఇస్తే మొన్న కూడా రాశారు, ఈ మధ్య కూడా రాశారు, ఈ గవర్నమెంట్ కూడా ఇష్టారాజ్యం ఇచ్చేస్తోంది అని. ఇప్పుడు కట్ చేస్తే 2-3 నెలల నుంచి ఆపినట్టున్నారు. దాని బహుశా ఈ గిట్టుబాటు అయిందేమో ఈనాడు వాళ్ళకని అనుమానం కలిగించేలాగా ఈ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. సార్ దారుణం ఏంటంటే సార్, ఇండోసోల్ మీద చెప్పిన విషయానికి ఒక దారుణం ఉంది సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సార్, మేము అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుబడుల కోసం విశాఖలో సదస్సు పెట్టారు సార్. సదస్సు పెట్టినప్పుడు ఇండోసోలో రామాయపట్నం దగ్గర 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నట్టుగా ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు సార్, ఎంఓయూ చేసుకున్నారు. ఎంఓయూ చేసుకున్నదే తడుగా దాన్ని మెటీరియలైజ్ కూడా చేశారు సార్. రామాయపట్నం దగ్గర ఫస్ట్ పేజ్ అది పూర్తయిపోయింది. దాని మీద ఎంత విషయం చెప్పారంటే సార్, భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేసి, భూసేకరణ చట్టానికి ఎక్కడ అతిరోధకాల వల్ల భూసేకరణ చట్టం ప్రకారం వాళ్ళకి భూసేకరణ చేసిస్తే దాని మీద విషయం చిమ్మారు. ఈ రోజు మాత్రం వాళ్ళు ఇచ్చిన ఫ్రంట్ పేజ్ లో యాడ్ వేసుకుంటున్నారు. నిజంగా సార్, నిజంగా ఆంధ్ర ద్రోహులు సార్, ఈ మాట అనొచ్చు, ఆంధ్ర ద్రోహులు పుల్వామాలో అటాక్ చేసిన తీవ్రవాదులు ఉన్నారు సార్, వాళ్ళకంటే వీళ్ళు దుర్మార్గమైన వ్యక్తులు సార్. రైట్, వాళ్ళని అట్లా వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి వీళ్ళు దుర్మార్గమైన వ్యక్తులు. రైట్. పెద్దారెడ్డి తాడిపత్రికి ఎలా వస్తాడో చూస్తా, ఊగిపోయిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మేసం మెలేస్తూ రెచ్చగొట్టిన వైనం, మాజీ ఎమ్మెల్యే వస్తే దాడి చేసేందుకు ప్రణాళిక. ఏంటండి అనంతపురంలో ఈ ఇష్టారాజ్యం ఎవరి సామ్రాజ్యాలు వాళ్ళే నడుపుకుంటున్నారా రాంభూపాల్ గారు? నమస్కారం సార్. నమస్కారం.
ఒకటి సార్, ఇప్పుడు హైకోర్టు ఎన్నికలు జరిగినప్పటి నుంచి ఆయన తాడిపత్రికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఆయన గతంలో అనేక సార్లు పోలీస్ అధికారులకు, ముఖ్యంగా ఎస్పీ గారికి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేసుకున్నాడు. నా గ్రామానికి, నా ఇంటికి నేను పోకుండా పోవడం అనేది కరెక్ట్ కాదని. కానీ ప్రభుత్వం కానీ అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే వాళ్ళ ప్రెజర్, లోకల్ నాయకుల యొక్క ప్రెజర్ వల్ల కానీ మొత్తం మీద ఇప్పటి వరకు ఆయన్ని అలౌ చేయడంలా హైకోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నాడు. మరి కోర్టునే కదా గౌరవించాల్సింది అందరం. అందులో రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళు కోర్టును మరింత ఎక్కువ గౌరవించాలి కదా. ఇప్పుడు కోర్టు ఆయనకు పర్మిషన్ ఇచ్చింది. 6 వెహికల్స్ తో ఆయన తిరగడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఆయన తిరగడానికి అవకాశం ఉంది. ఆ రకంగా తిరగండి, ఆయన ఇంట్లో ఆయన నివాసం ఉండొచ్చు అని చెప్పేసి కోర్టు ఇచ్చింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ముఖ్యంగా పోలీస్ అధికారులది. ఇప్పుడు వాళ్ళు అమలు చేయాల్సిన వాళ్ళు మీసాలు మెలేసేసి ఎట్లా వస్తాడని నేను చూస్తానంటుంటే మరి ఎవరి వైపు నిలబడాలి? ఇప్పుడు అధికార యంత్రాంగం ఎవరి వైపు నిలబడాలా? కోర్టులో నుంచి ఆర్డర్ తెచ్చుకున్న వైపా, లేదు దౌర్జన్యం చేస్తాం ఏమైనా సరైన వాళ్ళ వైపా, ఎటువైపు నిలబడతారు ఇప్పుడు పోలీస్ అధికారులు చెప్పాలి. కాదు, చంద్రబాబు గారి ప్రభుత్వం ఏ రకంగా రెడ్ బుక్ పాలన సాగిస్తోందన్న దానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదేమో. రెండోది సార్, ఇప్పుడు ఆయన ఇంటి దగ్గరలో స్కూల్ ఉంది. నిన్న మొన్న అంత వార్తలు వచ్చినాయి. ఆ పక్కనే కాలేజ్ గ్రౌండ్ ఉంది. కాలేజ్ గ్రౌండ్ లో అక్కడ ఏం నిర్మాణ పనులు జరగడం లేదట. కానీ ట్రిప్పర్ల కొద్ది రాళ్ళు అక్కడ వచ్చేసి కుప్పలు పోసిపోయినారు. అంటే దాని అర్థం ఏంటి? ఓ భయోత్పాతాన్ని సృష్టించడం, అక్కడ ఏమైనా జరగబోతుంది అన్నట్టుగా. ఇవి ఈ రోజు అధికారం శాస్త్రం కాదు. గతంలో వారు అధికారాన్ని చాలా ఏళ్ళు పరిపాలించినారు. తర్వాత అధికారం పోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనందరం చూసాం. ఈ రకమైన చర్యలు తీసుకుంటే రేపు భవిష్యత్తులో ఇవే పునరావృతం అవుతాయి. జిల్లా ఎట్లా అభివృద్ధి అవుతుంది? జిల్లానే కాదు, ఏ ప్రాంతమైన ఎట్లా అభివృద్ధి అవుతుంది? అందుకని మీరు ఎన్నికల్లో గెలవడం అనేది ప్రజలు ఇచ్చిన ఒక మ్యాండేట్. దాన్ని ప్రజాభివృద్ధికి ఉపయోగిస్తే అది పద్ధతి. కానీ వ్యక్తుల మీద కక్షతో లేదా వ్యక్తిత్వాల్ని, కుటుంబాలని ఐసోలేట్ చేయాలనుకుంటే మాత్రం అది ప్రజాస్వామ్యాన్ని అంగీకరించబడదు. అట్లా కాదండి, మీరు చెప్పింది కరెక్ట్. కానీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు వాళ్ళ మీద కేసులు పెట్టడం, లేకపోతే ఇట్లా చేయటం కరెక్ట్ కాదని చెప్పటం, ఇవేమి చేయకుండా ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అరాచకాలని చంద్రబాబు గారు? ఆయనే చెప్పాలంటే అదేమన్నా వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటే నువ్వు ఇట్లా మాట్లాడుతుంటే నేను సైలెంట్ గా ఉంటానంటారా? లేదు ప్రభుత్వం వాళ్ళ పార్టీ కంట్రోల్ తప్పి ఆయన చేస్తున్నాడా? ప్రభుత్వమే చెప్పాలి. ఎందుకంటే ఎక్కడైనా చిన్న ఇన్సిడెంట్ జరిగితే లోకేష్ గారే స్పందిస్తున్నారు. ఓ పోలీస్ అధికారుల మీద ఏదైనా జరిగితే లోకేష్ గారు నేరుగా ట్వీట్ చేస్తున్నారు. మరి ఇంత పెద్ద ఇన్సిడెంట్ ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికై గతంలో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి కనీసం గ్రామంలోకి తన ఇంటికి కూడా రానివ్వకుండా అడ్డుకోవాల్సినంత అంత తీవ్ర పరిస్థితి ఏమొచ్చింది అక్కడ? ప్రశాంతంగానే ఉంది. దానితోడు వీళ్ళు పరిశ్రమల మీద దాడి చేయటం, పంచాయతీలు చేయటం, చివరికి చంద్రబాబు గారు వీళ్ళిద్దరి మధ్య రాజీలు చేయటం, ఎవరు మన ఆదినారాయణ రెడ్డిను జేసీ ప్రభాకర్ రెడ్డి, ఏంది అరాచకం. మళ్ళీ పైకేమో వేరే పార్టీలను తిట్టడం, పరిశ్రమలు రానివ్వట్లేదు. వీళ్ళు అడ్డం పడేది వీళ్ళే, ఈ అరాచకాలు సృష్టించేది వీళ్ళే. మరి కనీసం కంట్రోల్ అనేది చేయాలి కదా. చాలా దారుణంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో. చూస్తే ఇప్పుడు సిమెంట్ పరిశ్రమ అటువైపు జమ్మలమడుగు కానీ, అంటే కర్నూలు, అనంతపురం, కర్నూలు, కడప 3 బార్డర్స్ ఉన్న ఏరియా తాడిపత్రి. 3 జిల్లాల సరిహద్దు ప్రాంతం అది. ఇండస్ట్రీస్ ఎక్కువ భాగం అక్కడే కేంద్రీకరించబడినాయి. కాబట్టి ఎవరు సార్ ఫైనల్ గా చూస్తే ఇదంతా ఆర్థిక సమస్యలతో కూడుకొని తర్వాత రాజకీయ పెత్తనాన్ని కొనసాగించుకోవడానికి జరుగుతుందే తప్ప దీని వెనక ప్రభుత్వం, మరి ఇన్ని తెలిసిన ప్రభుత్వం ఎందుకని నియంత్రించడం లేదు వాళ్ళ పార్టీని? నియంత్రించుకోవాలి. లేకపోతే అరాచకం ఇదే పెరిగితే రేపు భవిష్యత్ ఏమవుతుంది? దీనివల్ల ఓ ప్రాంతానికే ఓ మచ్చ వస్తుంది. ఓ ప్రాంతానికే ఓ విలన్స్ లాగా చిత్రీకరించే ప్రయత్నాలు గతంలో జరిగినాయి. మళ్ళీ అట్లాంటి ప్రయత్నాలు పునరావృతం. దయచేసి మేము కోరేది, మీ రాజకీయాన్ని మీ సొంతానికి చేసుకోండి, మీరు అధికారాన్ని ప్రజలకు ఉపయోగించండి. కానీ ఒక ప్రాంతం యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసే ప్రయత్నాలు మాత్రం అధికార పార్టీ చేయొద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. రైట్, ఇక ప్రధాన అంశంలోకి వెళదాం. ఈ దేశాభివృద్ధికి ఏపీని ఇంజన్గా చేస్తాం. అమరావతి పునఃప్రారంభ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మీ భుజంతో నా భుజం కలిసి పనిచేస్తా. ఏపీలో కలలు కనే వారి సంఖ్య తక్కువేమీ లేదంటున్నారు. చివరికి కలలు మిగులుతాయా లేకపోతే వస్తాయా? అమరావతి ఓ అధునాతన శక్తి, దేశానికి మార్గదర్శకంగా రూపొందుతుంది. రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ చంద్రబాబు గారు. అలాగే మొదటిసారి ఖర్చు ప్రారంభోత్సవానికి మొదట్లో జరిగినప్పుడు ఖర్చు 100 కోట్లు అయిందటండి, 2015 జూన్ 6. రెండోసారి 22 అక్టోబర్ 2015 అంట, 400 కోట్లు అయిందట. మరి నేడు మూడోసారి 500 కోట్ల నుంచి 700 కోట్లు అయిందని అంటున్నారు. ప్రారంభోత్సవాలకే ఈ రకంగా ఇంత భారీ ఎత్తున, మరి ఈ అంకెల్లో ఎంత కరెక్ట్ ఉందో లేదో చెప్పలేం, కానీ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. కానీ మొత్తం మీద 100 కోట్లు అయితే ఖర్చు అవుతున్న మాట వాస్తవం. మరి దీని మీద, అలాగే వీరు చెప్పిన మాటల మీద, మరి అమరావతి, మరి వీళ్ళెవ్వరూ కూడా అసలు 1,00,000 కోట్లు ఊసేత్తలేదు. దానికంటే ముందుగా విజయబాబు గారిని అడగాలి. ఆయన అది ఈ పురాణాలు వీటిలో దిట్ట. ఆయన దేవేంద్రుడి గురించి మీరేమంటారండి? ఇది అమరావతి అని పేరు పెట్టడం కానీ,
ఈ దేవేంద్రుడి గురించి ఓ పొగట్టం కానీ, ఇది అసలు పురాణాల ప్రకారం చూస్తే దేవేంద్రుడు విలన్ అనే అత్తారింటి దారి సినిమా, ఈ అమ్మగోళ సినిమాలో మాబోటాళ్ళను చూసాం. అంటే అందరికీ అహల్య ఉదంతం ఇవన్నీ తెలుసు కదా. నిజంగా ఈ దేవేంద్రుడు అన్న పేరు విలనా హీరోనా? నిజంగా స్వర్గం పేద ప్రజలు ఉండడానికి అవకాశం ఉండేదా, లేకపోతే స్వర్గంలో రంభ ఓరస్ ఇటువంటి వాళ్ళకి అవకాశమా? అసలు అమరావతి అనే పేరుకిను లేకపోతే ఆ పురాణాలకి ఆ చరిత్ర, పురాణాల అమరావతికి చరిత్ర అమరావతికి వీళ్ళు పెట్టుకున్నటువంటి అమరావతికి ఎక్కడా కూడా కొంచెం కూడా పోలిక అనేది లేదండి. వాస్తవానికి ఏంటంటే సినిమాల్లో ఊరికే మిడిమిడి జ్ఞానంతో దాంతో ఇంద్రుడిని ఒక దీని కింద స్వార్థపరుడులాగానో మరో రకంగానో వక్రీకరించి చూపిస్తారు. కానీ ఇంద్రుడి యొక్క క్యారెక్టర్ అనేటువంటిది చాలా ఉన్నతమైన క్యారెక్టర్. అమరావతి దేవతల రాజధాని అది. అయితే మహారాష్ట్రలో ఉన్నటువంటి అమరావతికి అక్కడ ఒక మళ్ళీ దాని ఒక సపరేట్ పురాణం అనేటువంటిది ఉందండి. అక్కడ అమ్మవారి పేరుతో ఏర్పాటైనటువంటి ఇదిగా అక్కడ పురాణాలు చెప్తాయి. తర్వాత బుద్ధిస్ట్ కల్చర్కి సంబంధించి మన ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి అమరావతికి సంబంధించి బుద్ధిస్టు చరిత్ర ప్రాతిపదికగా, బుద్ధుడి చరిత్ర ప్రాతిపదికగా అమరావతి. తర్వాత అమరేశ్వరుడి ఆలయం ఉంది కాబట్టి అక్కడ శైవం గురించి మాట్లాడుకోవాలన్నప్పుడు అమరేశ్వరుడి ఆలయం పేరుతో అక్కడ అమరావతి ఏర్పడింది. తదనంతర కాలంలో దాన్ని బుద్ధిజం ఇదంతా కూడా విస్తృతమైనప్పుడు మళ్ళీ అవన్నీ అదంతా వివాదాస్పదమైనటువంటి చరిత్ర అండి. ఆ అమరావతికి వీళ్ళు పెట్టినటువంటి అమరావతికి ఎక్కడా కూడా కించిత్తు పోలిక ఇది లేదు. ఎందుకంటే కొన్ని పేర్లు ఉంటాయి మనకి. ఇప్పుడు మనం కొన్ని క్యారెక్టర్స్ చూస్తున్నాం, వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ముచ్చటపడి పేర్లు పెడతారు. ఆ పెట్టినటువంటి పేరుకిను వాళ్ళు వ్యవహరించేటువంటి తీరికి ఎక్కడా కూడా కించిత్ సంబంధం ఉండదు. ఆ విధంగా ఈ అమరావతి అనేటువంటి పేరును కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు. సరే, అది వాళ్ళ ఇష్టం అనుకోండి. అంతే తప్ప చరిత్రకి, పురాణాల అమరావతికి, చరిత్ర అమరావతికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతికి కించిత్ సంబంధం లేదనేది అయితే మాత్రం వాస్తవం. రైట్. ఇక ఇంకొక అంశంలో కూడా మనం మాట్లాడుకున్న తర్వాత మోడీ గారి స్పీచ్ వీటన్నిటి మీద వెళ్దాం. ఓటుకు నోటు కేసు కారణంగానే చంద్రబాబు గారు విజయవాడ వెళ్ళిపోయారా, లేక తరిమేశారా? లోకేష్ గారు చెబుతున్న దాంతో మీరు ఎంతవరకు ఏకీపిస్తారు శేఖర్ గారు? సార్, ఒకటి లోకేష్ గారు మాట్లాడిన మాటలు ఎంత హాస్యాస్పదం అంటే ఎంత వక్రీకరించి మాట్లాడతారో చూడండి సార్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, లోకేష్ గారు సార్ విభజనతో తరిమేస్తే కట్టుబట్టలతో వచ్చేసాం సార్. విభజనతో ఎక్కడ తరిమేశారు సార్? మనకి విభజనతో పాటుగా 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని, మనకి అక్కడే హైకోర్టు ఉంది, మనకి అక్కడే అసెంబ్లీ ఉంది, మనకి అక్కడే సెక్రటేరియట్ ఉంది, మనకి అక్కడే సీఎం గారు ఉండడానికి నివాసం ఉంది, అధికారులు ఉండడానికి నివాసాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. 10 సంవత్సరాల్లో మనం ఆంధ్రాలో అవన్నీ కట్టుకొని రెడీ చేసుకుని అక్కడి నుంచి మూవ్ చేసుకోవచ్చు అనేది విభజన చట్టం మనకు కల్పించినటువంటి ఏదైతే చట్టబద్ధం మనకది. దానికి ఎందుకు కాలుకొనిలేశారు? చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్రంలో ఏలు పెట్టకుండా పక్క రాష్ట్రంలో కూడా ఏలు పెట్టి పక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అని చెప్పేసి, పక్క రాష్ట్రంలో కూడా మనమే అధికారంలోకి రావాలని చెప్పి తనదైన శైలిలో అక్కడ ఓటుకు నేటు కేసులో అడ్డంగా దొరికిపోతే కేసీఆర్ గారి దెబ్బకి రాత్రికి రాత్రి తట్టా బుట్టా సర్దుకొని నువ్వు పారిపోయి వచ్చి రాష్ట్ర ప్రజలందరూ పారిపోయారు. నీ కష్టం రాష్ట్ర ప్రజల కష్టం ఎందుకు అవుద్ది? నువ్వు చేసిన తప్పు రాష్ట్ర ప్రజలు చేసిన తప్పు ఎందుకు అవుద్ది? నువ్వు పడ్డ కష్టం రాష్ట్ర ప్రజలందరూ పడ్డాలన్న చందంగా నువ్వు వచ్చేసిందే తడువుగా ఇక్కడ ఏమీ రెడీ చేసుకోకుండానే హైదరాబాద్ నుంచి మొత్తం అందరిని తీసుకొచ్చేసావు. తప్పు మీ వైపు పెట్టుకొని, తప్పు మీ తండ్రి వైపు పెట్టుకొని మీరు ఇలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం లోకేష్ గారు. అందుకే పవన్ కళ్యాణ్ గారి గతంలో ఏమన్నది కూడా మనం ఇందాక వీడియో వేసాం కదా, అందుకని సరదాగా మాట్లాడిద్దామనే ఉద్దేశంతో చేశాను. సత్యనారాయణ గారు విజయనగరం నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. నిన్న ప్రధాని మోడీ గారి సభ ఇవన్నీ మీకేమనిపించింది? ఆంధ్ర బ్యాండ్ కొట్టాడు, ఆయన గుజరాత్ బ్యాండ్ కొట్టాడు. ఏంటది మళ్ళీ ఒకసారి చెప్పండి. వీళ్ళు ఆంధ్ర బ్యాండ్ వాయించారండి, ఆయన గుజరాత్ బ్యాండ్ వాయించాడు. ఆయన గుజరాత్ బ్యాండ్ ఆయన వాయించుకున్నాడు. ఓకే, రైట్. సో జనానికి ఆంధ్రాకి అయితే ఏమి అదనంగా ఏమి ఇచ్చినట్లేదు కదా. ఓ, ఇది కూడా కీలకమైన పాయింట్ చెప్పారు. అవును, రైట్, అంతే కదా. రైట్. ఇక రాంభూపాల్ గారు చెప్పండి, నిన్న జరిగినటువంటి సభ ప్రధానంగా మరి అసలు బ్రహ్మాండం అదైపోద్ది ఇదైపోద్ది అన్నారు. నా ప్రశ్న ఏమిటంటే 1,00,00,000 కోట్ల
అప్పు గురించి అంటే అప్పు చేస్తే తెస్తున్నారు కదా, 1,00,000 కోట్ల అప్పు, ఇప్పుడు 77,000 కోట్లు అన్నారు, అది 1,00,000 అవుద్దో 2,00,000 కోట్లు అవుద్దో, వాళ్ళు ఎకరానికి 2 కోట్లు అవుద్దని గతంలో లెక్కలేసి చెప్పి కేంద్రానికి పంపించారు చంద్రబాబు గారు అప్పుడు కిందసారి టర్మ్లో. ఇప్పుడు 2,00,000 కోట్లని అప్పుడే చెప్పారు కాబట్టి ఇప్పుడు 1,00,000 ఎకరాలు తీసుకుంటే 2,00,000 కోట్లు అవుద్దో ఇంకెక్కువ అవుద్దో, ప్రస్తుతానికి 1,00,000 కోట్లే అనుకుందాం. ఈ 1,00,000 కోట్ల పనులు చేస్తున్నాం అన్నారు కాబట్టి నిజంగా 1,00,000 కోట్ల అప్పు గురించి ఎందుకు మాట్లాడలేదు? అసలు 3,00,000 కోట్లు 1,00,000 కోట్లు 3 ఏళ్లలో ఖర్చు పెట్టడం, ప్రభుత్వ పరంగా ఖర్చు పెట్టడం సాధ్యమైన అన్లెస్ అండ్ అదర్వైజ్ కాంట్రాక్టర్లకి రేట్లు ఇష్టారాజ్యంగా పెంచేస్తే ఏమన్నా అయినా కూడా కష్టమేమో. వీటన్నిటి మీద మీకేమనిపిస్తూ ఉంది? ఈ ఓవరాల్గా ఈ సభ మీద మీ విశ్లేషణ ఏమిటి? లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు, లక్షల మందిని పోగేసినారు. గౌరవంగా ఉండాల్సిన ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు అందరూ పాల్గొన్నారు. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆశిస్తున్నది అంటే గత 10 సంవత్సరాల నుంచి మనకు రాజధాని లేదు, ఇప్పటికైనా ఆ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఏదైనా ఇస్తుంది అని చెప్పేసి అందరం ఆశించాం, మనం కానీ ప్రజలు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది. కానీ నిన్న జరిగింది ఏమిటి? ఒకరినొకరు పొగడ్తలు పోడ్చుకోవడానికి సరిపోయేంత టైము నిధుల గురించి ఎవరు మాట్లాడలేదు. ఇప్పుడు మనం ఏదైతే వీవర్ అడిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయన అడగలేదు సభలో, ఇవ్వాల్సినటువంటి కేంద్రము మేము ఇంత ఇస్తాము, ఇదో ఈ రాజధాని మాది బాధ్యత అని వాళ్ళు చెప్పలేదు. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి ద్వారా నరేంద్ర మోడీ గారు చాలా విషయాలు తెలుసుకున్నట్టు, నరేంద్ర మోడీ ద్వారా దేశం మొత్తం అభివృద్ధి అయిపోయి ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నట్టుగా చివరిగా ఒక చాక్లెట్ ఇచ్చి మొత్తం మన ప్రజలందరినీ ఏం చేశారో ప్రజలు ఇప్పుడు ఆలోచించుకోవాలి. చాక్లెట్ అంటే గుర్తుకొచ్చింది, దీని మీద కూడా కామెంట్ చేయండి. పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు చాక్లెట్ ఇచ్చారు? లోకేష్ గారు అందరికంటే చిన్నవాడు కదా, ఆయనకి ఎందుకు ఇవ్వలేదు? ఆయన పేరే ఎందుకు ప్రస్తావించలేదు అంటారు? సార్ ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు రాజధాని అంటున్నారు. 2015లో ఓసారి 2 సార్లు, అప్పుడే ఆ సంవత్సరంలోనే 2 సార్లు శంకుస్థాపన, ఇప్పుడు 3వ సారి చేశారు. 3 సార్లు శంకుస్థాపన చేసిన తర్వాత 10 సంవత్సరాల్లో గతంలో మీరు శంకుస్థాపన, ఆయన నాయకత్వంలోనే శంకుస్థాపన జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ఎందుకని ముందుకు అడుగు పడలేదు? ఎవరు దీనికి కారణం? కేంద్రం ఈ రోజు నిధులు చాలా ఇచ్చామని చెప్తున్నారు. మరి నిధులు ఇచ్చింటే ఆ నిధులు ఎక్కడ పోయినాయి? ఆ నిధులతో ఏం జరిగిందని నువ్వు చెప్పాలి కదా, నువ్వు బాధ్యుడు కదా. నిధులు ఇచ్చినామని చెప్పిన తర్వాత ఆ నిధులకు బాధ్యత మీకు లేదా కేంద్రానికి? ఆ నిధుల గురించి మాట్లాడలేదు. అందుకనే నిధులు ఇవ్వకుండానే అబద్ధాలు చెప్పారు. ఇప్పుడు చూస్తే 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించినది ముఖ్యమంత్రి గారు రోజు ప్రచారం చేశారు, కానీ అక్కడ సభలో మాత్రం మేము ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కడుతున్నామని ఆయన చెప్పలేదు, ఇన్ని కోట్లకు నా భుజం సపోర్ట్ చేస్తుందని ఆయన చెప్పలేదు. ఒకరి భుజాలు ఒకరు సపోర్ట్ చేసుకుంటామన్నారు. మీ భుజాల వల్ల రాజధాని నిర్మాణం జరగదు, నిధుల వల్ల జరుగుతుంది. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ 1,00,000 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పటికే 1,500 కోట్లు తీసుకున్నారు, అడ్కో నుంచి ఇంకో 11,000 కోట్లు తీసుకుంటున్నారు. ఇంకా ఈ మిగిలిన కోట్ల రూపాయలన్నీ అప్పులేనా? అప్పులే అయితే ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఏమవుతుంది, అభివృద్ధి ఏమవుతుంది, వెనకబడిన ప్రాంతాలు ఏమవుతాయి, ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలు అమలు ఏమవుతుంది? వీటి గురించి కదా చెప్పాల్సింది. కేంద్రం పోనీ ఏదన్నా ఈ 1,00,000 కోట్లలో మిగిలిన డబ్బులు మేము ఇస్తున్నామని కేంద్రం ఏమైనా చెప్తుందా? ఒక్క మాట చెప్పలేదు, నయా పైసా కూడా చెప్పలేదు. గతంలో కనీసం మట్టి నీళ్ళైనా తెచ్చిచ్చిపోయినాడు, ఈసారి ఒక చిన్న చాక్లెట్ ముక్కతో పరిష్కారం చేసిపోయినట్టుగా కనపడుతుంది. మీరు అన్నట్టుగా ఆ చాక్లెట్ ఆయనకి ఎందుకు ఇచ్చాడు? తీసుకుని ఆయన చెప్పాలా? ఆయన అందరికంటే పిల్లోడుగా భావిస్తున్నాడా? లేదు, ఇది కూడా అంతే ఓ పిల్ల చేష్టలుగా ఉంది కాబట్టి ఏదో చాక్లెట్ నోట్లో పెట్టి అంతకుముందు లడ్డు అన్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ప్రచారం జరుగుతుంది. గతంలో ఇచ్చిన లడ్డు గురించి పాసిపోయిన లడ్డు అన్నాడు, పాసిపోని చాక్లెట్ అయితే పర్మనెంట్ ఉంటుందని ఇచ్చిపోయినాడు అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగా వాళ్ళే చెప్పాలా? నేను కోరుతున్నది, ఆయన నిధులు ఇవ్వకుండా మాటలతో రాజధాని నిర్మాణం జరగదు, అది పగటి కలగా మిగిలిపోతుంది అని చెప్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కలలు బాగా గంటారని. కలలు కాకూడదు, కలలు నెరవేరాల. ఆ నెరవేరడానికి కావాల్సిన సహాయం కేంద్రం సహాయం చేయాలి. కేంద్రం నయా పైస ఇవ్వకుండా మరోసారి 10 ఏళ్ల తర్వాత శంకుస్థాపనకు ఆయన వచ్చి ఈరోజు ఒకరినొకరు పొగుడ్తలు చేసుకోవడం ద్వారా రాష్ట్రం జరగదు. అందుకని మేము అడుగుతుంది, కేంద్రం ఏమిస్తుంది చెప్పండి. రెండోది, పార్లమెంట్ లో చట్టబద్ధత సాధిస్తానని ముఖ్యమంత్రి గారు పదే రైతులకు చెప్పారు. మీరు తీసుకునే 46 ఎకరాల రైతులకు, 46,000 ఎకరాల రైతులకు కూడా చెప్పారు ఈ రాజధానికి చట్టబద్ధత ఉంటుంది, ఇంకెవరు మార్చడానికి వెళ్ళలేదు. చట్టబద్ధత గురించి ఎందుకు మాట్లాడలేదు? నిన్న సభలో ముఖ్యమంత్రి మాట్లాడలేదు, ప్రధానమంత్రి హామీ ఇవ్వలేదు. మరి పార్లమెంట్ లో చట్టబద్ధత వస్తుందని ముఖ్యమంత్రి గతంలో వారం క్రితం చెప్పిన మాట ఎందుకని ఈరోజు చెప్పలేకపోయారు? అంటే ప్రధాని మనసు ఎరిగి మాట్లాడుకోవడం తప్ప, ప్రధాని గారి మనసులో ఏముందో దానికి తగ్గట్టుగా వ్యవహారాలు నడపడం తప్ప ఎక్కడ నిర్భయంగా ఇదో మా రాష్ట్రానికి ఈ గతి పట్టించింది కారణం కేంద్రం. ఆ రోజు దానికి కేంద్రంలో బీజేపీ కూడా బలపరిచింది. ఈ రోజు మీరు అందరూ కలిసి మా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి నిధులు ఇవ్వండి అని ఎందుకు గట్టిగా అడగలేదంటే అదే మీరు చెప్పినట్టు సూట్ కేసులా, ఓటుకు నోటు కేసులా, ఈ కేసులన్నీ కూడా ఉండిండొచ్చు. రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఆలోచించాలి. కేంద్రం చేసిన ద్రోహానికి రాష్ట్రంలో మద్దతు ఇస్తూ కేంద్రంలో ప్రభుత్వం ఉండడానికి కారణమైనటువంటి తెలుగుదేశం, జనసేన బలంగా తన బలాన్ని వినిపించాల్సిన సభలో ఎందుకని ఇంత పేలవంగా ప్రజల దృష్టిలో
పొగడ్తల మీటింగ్ లాగా ఎందుకు మార్చారో ఈరోజు తెలుగుదేశం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. రైట్. సత్యనారాయణ గారు విజయనగరం నుంచి. సత్యనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. సారీ మురళీకృష్ణ గారు. సత్యనారాయణ గారు మాట్లాడేసి మురళీకృష్ణ గారు విజయవాడ. హలో, ప్లీజ్ మాట్లాడండి దయచేసి. ఫ్లైఓవర్ కడతాం జాతగా లేదు, వాళ్ళు కడతాం జాతగా లేదు, ఈయన అమరావతి కడతాడండి అప్పు చేసి. 1,00,000 కోట్ల అప్పు, అది కూడా అది కూడా 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు 1,00,000 కోట్లు అవుతూ 2,00,000 కోట్లు అవుతూ చెప్పలేం, కానీ ప్రస్తుతానికైతే 1,00,000 కోట్లు అయితే అప్పు చేయక తప్పని పరిస్థితి అనమాట. రైట్, అంతే కదా. రైట్. అంబటి రామకృష్ణ యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏపీ. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి. సార్, ఇక్కడ ఆలోచించుకోవాలి, ఫస్ట్ నరేంద్ర మోడీ గారు వచ్చిన రోజే మనకి నోట్లో మట్టి కొట్టి ఆశల పైన నీళ్లు చల్లినప్పుడు పరిస్థితి ఏంటి అని ఆలోచించుకుంటే, అయినా ఒక దింపుడు కళ్ళ మాట, మళ్ళా వచ్చారు కదా ఏమన్నా చేస్తారేమో అని. వీళ్ళు కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్లు, అది ఒకరినొకరు పొగుడుకోవడం, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా కోసం తప్ప ఈ రాష్ట్రానికి ఏమైనా నిధులు ఇచ్చారా అనేది మనకు అర్థం కాని అంశం. ఈ అంశం పైన ఆ రోజు సార్ ఫస్ట్ శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారితో మీరే ఇంటర్వ్యూ చేస్తున్నారు. మట్టి సత్యాగ్రహం గురించి కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పోరాటం చేసినప్పుడు మీరే మొట్టమొదటి ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆయనతో. ఏంటి పరిస్థితి అన్నప్పుడు మీకు ఆ రోజు కేటగారికల్ గా రఘువీరారెడ్డి గారు మొత్తం వివరించి చెప్పారు. సార్, ఆలోచిద్దాం. మోడీ గారు వచ్చి ఇక్కడ చేసింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఒక చాక్లెట్ పెట్టారు సార్. చాక్లెట్ ఇవ్వడానికి, పవన్ కళ్యాణ్ కి చాక్లెట్ ఇవ్వడానికి ఢిల్లీ నుంచి రావాల్సి వచ్చింది సార్ నరేంద్ర మోడీ గారు. అంతకు మించి ఏమైనా జరిగిందా? మీరు అక్కడ ఆలోచించండి. విపరీతంగా పొగిడారు ఎవరు, మన లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గాని. పొగడ్తలుగా ఆయనకు అర్థం కావేమో అని కష్టపడి మళ్ళీ పొగడ్తలను ఇంగ్లీష్ లో హిందీలో ట్రాన్స్లేట్ చేసి మరీ పొగడ్తలు పొగిడిన తరుణంలో పహల్గాం విషయంలో విపరీతంగా హైడ్రోజన్ గ్యాస్ నింపే ప్రయత్నం చేశారు నరేంద్ర మోడీకి. నువ్వు వీరుడివి, సూర్యుడివి, 100 పాకిస్తాన్లో అయినా నిన్నేం చేయలేవని పొగిడినా ఒక్క మాట నరేంద్ర మోడీ గారు దాని గురించి మాట్లాడే ధైర్యం లేదు, సాహసం లేదు. సరే, సబ్జెక్ట్ లోకి వచ్చినప్పుడు ఇక్కడ 1,00,000 కోట్లు అప్పు తెచ్చుకోమని అప్పు కోసం ఫెసిలిటేట్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఈవెంట్ జరిగితే సాధారణంగా చిన్న పెళ్లి జరిగినా కూడా 1,000 2,000 చదివింపు వస్తాం, లేదన్నా ఒక గిఫ్ట్ ఇచ్చి వస్తాం సార్. ఇంత పెద్ద 100 కోట్లతో ఈవెంట్లు జరుపుతా ఉంటే ₹1 ఇవ్వడానికి మనసు రాని నరేంద్ర మోడీ ఇంత దూరం ఎందుకు వచ్చాడయ్యా అంటే, సింగరాయకొండ, దొత్తలూరు, మాలకొండ, ఉదయగిరి కనెక్టివిటీ లైన్ ని ఎక్స్పాన్షన్ కోసం ప్రారంభోత్సవం చేయడానికి ఇక్కడి నుంచి వచ్చాడు సార్. సింగరాయకొండ, దొత్తలూరు, మాలకొండ, ఉదయగిరి ప్రాంత ప్రజలు, పామూరు ప్రాంత ప్రజలు వెలుగొండ నీళ్లు కోరుకుంటున్నారు. సరే, రోడ్డు ఎక్స్పాన్షన్ చేస్తే సంతోషమే, కానీ నీళ్లు కోరుకుంటా ఉన్నారు కదా. వెలుగొండ నీళ్ల కోసం ఏమన్నా అక్కడ చంద్రబాబు నాయుడు గారు సరే మాకు పరిస్థితి బాగా ఇప్పించండి అని కోరతారంటే అది లేదు. ఒకే ఒక్క మాట సార్, ఫైనల్ గా చివరిగా నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారంటే, అమరావతి కలల సౌధం నా కంటి ముందు 3 ఏళ్ల తర్వాత ఆయన కంటి ముందు ఇప్పుడే కలల్లో కనపడతా ఉంది, మీరు కూడా కలగంటా ఉండండి. అమరలింగేశ్వర స్వామికి దండం పెట్టండి, తిరుపతి వెంకటేశ్వర స్వామికి దండం పెట్టండి, యోగాసనాలు నేర్చుకోండి, సూర్య నమస్కారాలు చేయండి, తూర్పు తిరిగి దండం పెట్టండి. ఇంతే తప్ప తూర్పు తిరిగి దండం పెట్టమని చెప్పలేడు సార్. ఫైనల్ గా ఆయన అంతకు మించి ఈ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనానికి ఏమన్నా, అమరావతి రాజధానికి ఏమన్నా ఇచ్చాడంటే ₹1 ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలు ఈ ఈవెంట్ ఎందుకు చేశారు, ఇంత డబ్బులు ఎందుకు చంద్రబాబు ఖర్చు పెడుతున్నాడు అంటే ఒకరి ఇమేజ్ ని ఒకరు కాపాడుకొని మోడీ గారికి సన్మానం చేయడం కోసం ఖర్చు పెట్టినట్టు ఉంది. పైన మోడీ గారైనా పర్యావరణం 1,00,000 ఎకరాలు ఎందుకు పాడు చేస్తున్నారా అని అడగల. ఇక్కడ 400 ఎకరాలకే చాలా కంగారు పడిపోయాడు. తిరుపతిలో ప్రత్యేక హోదా అన్నారు, ఇక్కడ ఎందుకు ఇవ్వట్లేదు అడగల. అదే జగన్ గారి గతంలో చాలా స్పష్టంగా అడిగినటువంటి వీడియో ఒకటి ఒక నిమిషం చూసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. ఆ వీడియో వేయండి. మా రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మాకు మరో ఎజెండా లేదు, ఉండదు, ఉండబోదు సార్. సార్, ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇవాళ కానివ్వండి, ఇంతకు ముందు పలు సందర్భాలలో కానివ్వండి, విభజన సంబంధించిన హామీల దగ్గర నుంచి, పోలవరం నుంచి ప్రత్యేక హోదా వరకు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నుంచి రైల్వే జోన్ వరకు, ఇలా పలు అంశాల మీద పలు సందర్భాలలో మీకు చేసిన పలు విజ్ఞప్తులు మీరు సానుకూలంగా పరిగణలోకి తీసుకొని
పెద్ద మనసుతో వాటినన్నింటినీ కూడా పరిష్కరించాలని మనసారా కూడా కోరుకుంటూ, రైట్. చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా బిల్డప్ బాబాయిలు ఉంటారు కదా, ఈనాడు అందరితో అప్పు ఆ సమస్య గురించి అడిగారు, ఈ సమస్య గురించి అడిగారు అని ఒక పెద్ద లిస్ట్ తయారు చేసి వేస్తుంటారు. నిజంగా అడుగుంటే సంతోషమే, మనకేం అభ్యంతరం లేదు. మరి అటువంటి ఆయన ఇక్కడికి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇన్ని లక్షల మంది ఉన్నప్పుడు జగన్ గారి పార్టీ అడగలేకపోయారా? ఏమి అర్థమే కావట్లేదు. రైట్. ఇప్పుడు విజయబాబు గారు మీరు చెప్పండి, ఈ అసలు అప్పు గురించి ఏ రకంగా అమరావతి ఖర్చు పెట్టబోతున్నాం, ఎవరెంత ఇస్తున్నారు, లేదా ఎంత అప్పు చేయబోతున్నాం, ఇవేమి 1,00,000 కోట్ల అప్పు అని ఇప్పటికే చెప్పారు కదా ఆల్మోస్ట్. అది ఎందుకు మోడీ గారు ప్రస్తావించలా, లేకపోతే చంద్రబాబు గారు మాట్లాడలా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, మిగతా వాళ్ళు మాట్లాడలేదు. కనీసం మోడీ గారు ఏమయ్యా ఎందుకు ఇంత అప్పులు చేస్తున్నారని అడగట్లేదు. అది కాదు, ఇక్కడ తెలంగాణలో 400 ఎకరాలకే గగ్గోలు పెట్టిన మోడీ గారు 1,00,000 ఎకరాలు ఎందుకు పాటు చేస్తున్నారా అని అడగలేదు. అసలు 3 ఏళ్లలో ఏ ప్రభుత్వమైనా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది సాధ్యమయ్యే పనైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో? మామూలుగా 1,000 కోట్లు ఖర్చు పెట్టాలంటేనే 3-4 ఏళ్ళు పడుతుంది కదా. అట్లాంటి ఏ స్థాయిలో కాంట్రాక్టర్లను బాగు చేయడానికా, లేకపోతే ఏమిటి అసలు ఈ ఓవరాల్గా మీ విశ్లేషణ ఏమిటి? నిన్న సభ ఆ అప్పుల గురించి ఆ డబ్బులు తప్ప మిగతాన్ని భజన చేసుకోవడానికే మాట్లాడారా? మీకేమనిపించింది? నాకు ఇది సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకున్నా కానీ కొద్దిగా సమయం ఇవ్వండి. పర్లేదు, మాట్లాడు. ఓవరాల్ గా ఏంటంటే, నిన్న జరిగినటువంటి సభ అసలు అవసరం ఏంటి, ఔచిత్యం ఏంటి? ఏదైనా సరే ఒక నిర్మాణాన్ని లేకపోతే ఒక ప్రాజెక్ట్ అని ప్రారంభిస్తున్నప్పుడు ముందుగా మనం ప్రారంభిస్తాం, తర్వాత పూర్తయిన తర్వాత దాన్ని వేడుక చేసుకుంటాం, ఇనాగరల్ ఫంక్షన్. కానీ ఒకసారి ఆల్రెడీ ప్రారంభించిన తర్వాత తిరిగి మళ్ళీ ఇంత పెద్ద ఒకవైపు అప్పుల కుప్ప అని చెప్తూనే ఇన్ని కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం నిర్వహించడం ఏంటంటే వెరీ సింపుల్ అండి. ఈ ప్రభుత్వం, కూటమి యొక్క ప్రభుత్వం యొక్క ఇమేజ్ అనేటువంటిది రోజు రోజుకి కూడా డిక్లైన్ అవుతా ఉంది. ఈ డిక్లైన్ అవడమే కాకుండా మరొక వైపు పూర్తిగా తొక్కేసాం, అణిచేస్తున్నాం అని చెప్పి అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ ఏమో రోజుకి గ్రాఫ్ పెరుగుతుందనేటువంటిది వాళ్ళకు కూడా ఉన్నటువంటి ఇది. అందుకని మీరు చూడండి, ఆ డబ్బా కొట్టే పత్రికలు కూడా అప్పుడప్పుడు ఒక హెచ్చరిక చేస్తున్నట్టుగా చేస్తా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ ఇమేజ్ని డ్యామేజ్ అవుతున్నటువంటి ఇమేజ్ని మళ్ళీ ఒకసారి ఫోకస్ చేసుకోవాలి, దట్టు పబ్లిక్ మనీతో చేసుకోవాలంటే అమరావతి పునఃప్రారంభం అనేటువంటిది ఒక వంకగా దొరికింది. దానికోసం పిలిస్తే ఈయన ఖచ్చితంగా వస్తాడు, ఎందుకంటే ఈయన అవసరాలు అక్కడ కేంద్రంలో ఉన్నాయి కాబట్టి. అందుకోసం అని చెప్పని వచ్చారు. సరే, ప్రారంభించినప్పుడు ఇక్కడే ప్రధానంగా గమనించాల్సిందంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అదంతా కూడా పబ్లిక్ మనీ అండి. అనంతపురం టు శ్రీకాకుళం ఈ ప్రజలు రేపు పొద్దున బేర్ చేయాలి వీళ్ళందరూ కూడా. దీన్ని కేవలం ఒక ప్రాంతానికి మీరు గ్రాడ్యువల్గా దాన్ని డెవలప్ చేయండి కాదనరు, కానీ అసలు ముఖ్యమంత్రి అంటే ఇదే కార్యక్రమం అన్నట్టుగా తయారైనటువంటి పరిస్థితుల్లో చరిత్రను కూడా మనం బ్రీఫ్గా చెప్తే ఎక్కువ టైం తీసుకోకుండా, విలాసవంతమైన నిర్మాణాలు రాజ్య గౌరవాన్ని పెంచుతాయేమో, చూపిస్తాయేమో, ప్రదర్శిస్తాయేమో, కానీ ప్రజల అవసరాలను నిర్లక్ష్యం చేస్తే అది విప్లవానికి దారితీస్తుందని చరిత్ర చెప్తా ఉంది. రాజ్యాధినేతలు ప్రజల శ్రేయస్సునే లక్ష్యంగా పాలించాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేసింది అది. దాన్ని విధ్వంసం అని చెప్పంటున్నారు. రాజులు నిర్మించిన కోటలు ఎంత గుర్తుండిపోయినా ప్రజల కడుపు నిండకపోతే కడుపు మండుతుంది. ఆ నిర్మించిన భవనాలు కూడా చివరికి అందులోనే వాళ్ళని పతనం చేసేటువంటిది కూడా రక్త చరిత్ర మనకి చెప్తుంది. ప్రజల శ్రేయస్సు లేకుండా చేసే రాజకీయాన్ని చరిత్ర ఎప్పుడు కూడా తిరస్కరిస్తుంది. అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు కాదు, పచ్చని పంట పొలాలు. లూయి ఫ్రాన్స్ యొక్క చరిత్ర తీసుకుంటే మనం తెలుస్తుంది ఏంటంటే, రాజ్యం అంటే నేనే అన్నాడు ఆయన. రాజ్యం దేవుడిచ్చినటువంటి ప్రభువుని నేను అన్నాడు. అనుకొని ఏం చేశాడండి, ఇప్పుడు ఈ అమరావతి నిర్మాణాన్ని సింగిల్ ఎజెండాగా ఏ విధంగా అయితే ఖర్చు చేస్తున్నారో ఆ విధంగా లక్షల పౌండ్ల రూపాయలు ఖర్చు చేసి ఆయన ఆ రోజున బంగారు తలుపులు, శతదర్పణ గదులు, అంటే ఎటు చూసిన అద్దాలు, అద్భుత ఉద్యానాలు, విలాసవంతమైనటువంటి దీన్ని ఆయన కట్టాడు. కట్టినప్పుడు ఏం జరిగిందండి, దాన్ని ఒకవైపు ఏమో ప్రజలు తినటానికి తిండి లేని పరిస్థితిలో ఈ వర్సైల్ రాజభవనాన్ని కట్టడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. కానీ అణచివేతలు, పన్నులు, రేపొద్దున మన దగ్గర కూడా పిండుతారు కదా, బ్రెడ్ ధరలు పెరిగిపోయినాయి, జీవితం నరకం అయిపోయింది. ఆ పరిస్థితుల్లోనే 1789లో ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సమీపంలో ఉన్న ఈ భవనాన్ని బద్దలు కొడతామని చెప్పని ప్రజలు తిరుగుబాటు చేసి వర్సైల్ భవన నిర్మాణానికి మా రక్తాన్ని పిండావు,
మమ్మల్ని చంపుకు తిన్నామని చెప్పని ప్రజలందరూ కూడా చేశారు. అదే ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రెంచ్ రెవల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? అసమానతల నుంచి. ఒక వర్గాన్ని, ఒక ప్రాంతాన్ని మాత్రమే విలాసవంతం చేస్తామని చెప్పారు కాబట్టి ఈ రకమైనటువంటిది వచ్చింది. అమరావతిలో కూడా ఇవాళ జరుగుతున్నటువంటిది అక్షరాల అదే. మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వాళ్ళు తీసుకుంటే ఉత్తరాంధ్రలో అతి దారుణమైనటువంటి పరిస్థితులు 3 జిల్లాల్లో. ఇటు చూసుకుంటే అనంతపురంలో దుర్భిక్ష పరిస్థితులు, వరంగల్, అనంతపురం ఒక ప్రాంతం ఏంటి, ఇన్ని ప్రాంతాల్లో జనాలు. వరంగల్ పొరపాటున వరంగల్ అన్నారు, కడప వరంగల్ కాదు, కర్నూలు అండి, కర్నూలు. ఇన్ని ప్రాంత ప్రజలు అలో లక్ష్మణ అని ఏడుస్తూ ఉంటే విద్యార్థులు మెగా డిఎస్సి అని చెప్పని దగా డిఎస్సి చేస్తే, మహిళలకు మీరు అన్యాయం చేస్తే, సభలో నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు. ఆయన చెప్పింది ఏంటి, పేదలు, రైతులు, యువత, మహిళా శక్తి 4 స్తంభాల వికసిత భారత్ అన్నాడు. గుండె మీద చేసుకొని చెప్పమనండి, ఈ 4 స్తంభాలు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ గట్టిగా ఉన్నాయా, పునారిల్లుతున్నాయా అనేటువంటిది మనం సూటిగా ప్రశ్నిస్తున్నాం. చెప్పమనండి. మహిళలు హాయిగా ఉన్నారా, యువత హాయిగా ఉన్నారా, రైతులు హాయిగా ఉన్నారా? అంటే ఆ ఇష్యూలోకి ఆ ఇష్యూ వేరే సందర్భం అనుకోండి. బట్ నేను అడిగేది ఏంటంటే 1,00,000 కోట్లు 3 ఏళ్లలో ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టగలుగుతుందా? వస్తున్నా, అదే పాయింట్ వస్తున్నాడు, పాయింట్ బై పాయింట్ వస్తున్నా. శేఖర్ గారికి కూడా అవకాశం. తర్వాత నిన్న ఆయన కాంగ్రెస్ నాయకుడు జయరాం రమేష్ ఒక ఇది ఇచ్చాడు. తిరుపతిగా ప్రత్యేక హోదా అని చెప్పని మీరు 2014లో మాట్లాడారు. కడప స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. దుగ్గరాజపట్నం ఓడరేవ్ అన్నారు. కాకినాడ పెట్రో కాంప్లెక్స్, విశ్వవిద్యాలయం, ఇవన్నీ ఏమైపోయినాయి? ఆయన పోలవరాన్ని నిన్న నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారండి, పోలవరాన్ని మేము చూసుకుంటా ఉన్నారు. మీ సెంట్రల్ ప్రాజెక్టు మీరు ఎత్తు తగ్గిస్తే ఇది దుర్మార్గం అని చెప్పని అడగాల్సినటువంటి అవసరం లేదండి. ఆంధ్రుల యొక్క చిరకాల ఆకాంక్షని మీరు నెత్తి మీద సుత్తి పెట్టి కొట్టినట్టుగా ఎత్తు తగ్గించేస్తా ఉంటే ఇది దుర్మార్గపూరితమైనటువంటి ఇది కదా. దీని గురించి ప్రశ్నించాలి. ఇక 1,00,000 కోట్ల రూపాయలు నిన్న ఏమన్నారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ, ఆర్థిక విధ్వంసం జరిగిందంట. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆర్థిక విధ్వంసం జరిగిందని మీరు సగటు ప్రజల్ని, సగటు మహిళల్ని, సగటు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళని ఆర్థిక విధ్వంసం అప్పుడు జరిగిందా ఇప్పుడు జరిగిందా అని అడగమనండి. అడిగితే చెప్తారు. అయితే ఇక్కడే ఒక చిన్న సూక్ష్మాన్ని జనంగా మరి పరిశీలించారో లేదో తెలియదు కానీ, నరేంద్ర మోడీ గారు సభలకు వెళ్ళినప్పుడు బెంగాల్ వెళితే మమతా బెనర్జీని తూర్పారబడతారు, తమిళనాడు వెళితే స్టాలిన్ని తూర్పారబడతారు. ఆ విధంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రతిపక్షాలని నిట్టనీలున చీరేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో గ్రహణం వీడిందనేటువంటి మాట తప్ప వీళ్ళు ఏదైతే పాపం ఎక్స్పెక్ట్ చేశారో సీఎం, డిప్యూటీ సీఎం లోకేష్ ఒక్క మాట కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడలేదనేది ఒక పాయింట్ అయితే, మరొక పాయింట్ వీళ్ళు ఇంత ఆర్భాటం చేస్తున్నా కూడా వీళ్ళ గుండెల్లో ఎంత గుబులు ఉందంటే, రేపు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కనుక వస్తే ఏమవుతుందో అందుకని దీనికి శాశ్వతంగా ఒక జీవో చేయాలని అదని మాట్లాడుతున్నారంటే వీళ్ళ పునాదులు కదులుతున్నాయి అనేటువంటి ఒక భయం వాళ్ళల్లో కూడా ఏర్పడింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి మీరు చేసేటువంటి తప్పుడు పనుల్ని, పప్పు బెల్లాల కింద మీరు చేసేటువంటి ఖర్చుని జనం గమనిస్తున్నారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు ఖర్చు చేస్తుంటే ఏమైపోయింది చెప్పండి. అవును, మళ్ళీ 7,000 కోట్లు ఇప్పుడు రేపు టెండర్ పెట్టారటండి. అది పరిస్థితి. ఇదంతా పబ్లిక్ మనీ కదా, పబ్లిక్ మనీ అండి. ఈ పబ్లిక్ మనీ ఇంత దారుణంగా దోచేస్తా మీరు అభివృద్ధి అని, డెవలప్మెంట్ అని చెప్తున్నారంటే ఇది పట్టపగలు దోపిడీ. రైట్, ఓకే అండి. అనంతపురం నుంచి జ్యోతిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే. సంక్షిప్తంగా సార్, నిన్న అమరావతి అనేది సెకండ్ మళ్ళీ ఓపెనింగ్ అన్నారు సార్. అవును, అంటే అది మనము ఒకప్పుడు ఏదో చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్లే ఉంది. పెద్ద ట్రెండింగ్ అయిపోయింది, పెద్ద పాపులర్ డైలాగ్ గా కొత్తగా. ఇంకొకటి సార్, ఆ రోజు పాచిపోయిన లడ్డు అన్నారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఏమో చాక్లెట్ ఇచ్చారు. అంటే దాని అర్థం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే సరే మళ్ళీ ఏమనుకోకండి, ఆయన ప్యాకేజ్ స్టార్ అనేసి మనకు ముందు నుంచి ఉంది. అంటే చాక్లెట్ ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ ఆ గొడవ ఎంత ఎందులేమ్మా.
అలాగని చాక్లెట్ ఇచ్చేసి మోడీ గారు ఓకే. ఆయనకి ఇంకా నువ్వేం మాట్లాడుకున్నా నువ్వు ఇక్కడ నాకైతే ఒకటి అనిపించింది, ఏంది పవన్ కళ్యాణ్ గారి కంటే చిన్నవాడు లోకేష్ కదా, ఆయనకి ఇవ్వకుండా చాక్లెట్ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఇచ్చారా అంటే సార్ లోకేష్ వేరు సార్, పవన్ కళ్యాణ్ వేరు సార్. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఏదిస్తే వాళ్ళ సైడ్ అలా ఉంటారని అందరికీ తెలుసు. ఇంకోటి అమరావతికి వచ్చిన మనుషులు కూడా నిన్న చాలా చూసాం సార్, వాళ్ళు పెట్టిన వీడియోలు, పాచిపోయిన అన్నం పెట్టేసి. ఇది ప్రజల కోసం సార్. మొన్న సింహాచలం గాని తిరుపతి గాని చాలా జరిగాయి సార్, కానీ దాని గురించి ఎక్కడ ఇష్యూ లేదు. కాదు అయ్యాది. ఇప్పుడు పాయింట్ ఏంటంటే 1,00,000 కోట్లు అప్పు చేయబోతున్నాం అన్న మాట ఎక్కడ మాట్లాడకుండా అభివృద్ధి అభివృద్ధి అని, ఏం అభివృద్ధి ఎట్లా అని జనానికి రాకుండా ఓదర కొట్టేశారు. అక్కడికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది ఏపీ ప్రజల్ని అడగండి సార్, అప్పుడు చెప్తారు సార్ నిజాలు. రైట్, ఓకే అమ్మా, థ్యాంక్ యూ. శేఖర్ గారు సార్, 1,00,000 కోట్ల అప్పు అనే అమరావతి అప్పుల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడాలి సార్, తర్వాత మాట్లాడదాం. 5,200 కోట్ల రూపాయలు 2014 నుంచి 2019 మధ్యలో రాష్ట్ర ప్రభుత్వం అమరావతి కోసం అధిక వడ్డీని తీసుకొచ్చింది సార్. 10 సంవత్సరాల్లో 5,200 కోట్లకు గాను 17,000 కోట్ల రూపాయల అసలుకం వడ్డీ చెల్లించాలి. నువ్వు తీసుకొచ్చిన 5,200 కోట్ల రూపాయలకి 10 సంవత్సరాల్లో 17,000 కోట్ల రూపాయల అసలుకం వడ్డీ చెల్లిస్తున్నామంటే రాష్ట్ర ఖజానా మీద ఎంత భారం పడింది? మరి 5,200 కోట్లతో అమరావతిలో శాశ్వతంగా ఒక్క భవనం అన్న కట్టారా? లేదు. తాత్కాలికం అనే పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబండను రుద్ది విలాసంగా వాళ్ళు వాడుకున్నారు, కమిషన్లు దోచుకున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ వరల్డ్ బ్యాంక్ నుంచి 15,000 కోట్లు, హట్కో నుంచి 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ నుంచి 5,000 కోట్లు, మొత్తంగా 31,000 కోట్లు సార్. ఇది కాకుండా మరో 21,000 కోట్ల రూపాయలు కొత్తగా ఇండెంట్ పెట్టేస్తారు. ఇలా 1,00,000 కోట్ల రూపాయలతో 1,00,000 ఎకరాలు సార్, 3 పంటలు పండే 3,00,000 ఎకరాలని 1,00,000 కోట్ల రూపాయల అప్పుతో కాంక్రీట్ జంగిల్ గా మార్చడానికి ఈ ప్రభుత్వం సిద్ధపడింది అంటే దానికి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్న మాట ఏంది? ఎందుకే మీకు 1,00,000 ఎకరాలు ఎందుకు? సో అమరావతి అంటే ఏంది? ఒక సచివాలయం కట్టాలా, ఒక అసెంబ్లీ కట్టాలా, ఏదైతే హైకోర్టు అంటున్నారు, భవనాలు అంటున్నారు, అవి కట్టేసి సరిపోద్ది కదా. మరి 1,00,000 ఎకరాలు ఎందుకు? 1,00,000 ఎకరాల పంట భూమిని ఎందుకు విధ్వంసం చేస్తున్నారు? రాష్ట్రంలో ఆహార భద్రతకి ముప్పు వాటిల్లదా అని చెప్పి మాత్రం నరేంద్ర మోడీ గారు మాట్లాడుస్తారు. దాని గురించి పర్యావరణవేత్తలు ఊరు మాట్లాడుతారు. రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు అన్నట్టుగా కొన్ని పత్రికలు రాస్తాయి. రైతు అనేవాడు ఎవరైనా సరే తన వ్యవసాయ భూమిని కాంక్రీట్ జంగిల్ గా మార్చడానికి ముందుకు వస్తారా, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు వస్తారా అనేది కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇది కాకుండా సార్ నిన్న సభ గురించి కూడా మాట్లాడారు సార్. నిన్న సభలో సార్ డబ్బా, స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా వెరసి రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు, కానీ పవన్ కళ్యాణ్ గారికి పావలా చాక్లెట్ దక్కింది సార్. అదేవిధంగా సార్ నిన్న సభలో సార్ నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది సార్. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గాని ఎక్కడా కూడా అమరావతి మా కళల రాజధాని, అమరావతి ఆంధ్రుల రాజధాని అని చెప్తారు సార్. వాళ్ళ కళల రాజధాని ఆంధ్రుల రాజధాని అని చెప్తారు సార్. మరి ఆంధ్రుల రాజధాని మీరు చెప్పినట్టుగా ఆంధ్రుల రాజధానికి చట్టబద్ధత గురించి నరేంద్ర మోడీ గారి ముందు మీరు ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదు సార్? అమరావతి నిధుల గురించి ఎక్కడ ఎందుకు ప్రస్తావన తీసుకురాలేదు? సో మీ అమరావతి కోసం జనం సొమ్ముతో అప్పుల కోసం పడుతున్నటువంటి తెప్పలు సార్ ఇవి. సో ఇక్కడ పెట్టిన సభలో ఎక్కడా కూడా నరేంద్ర మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధానికి నేను పలానది ఇస్తున్నాను అని ఎక్కడైనా స్పష్టత ఇచ్చారా? వీళ్ళు అడగలేదు. పైగా కేంద్రం చాలా సాయం చేస్తుంది ముందే చెప్పేశారు. ఏం సాయం చేస్తుందో ఎవరికి తెలియదు సార్. నేను అదే అడుగుతున్నాను సార్. ఎక్కడ చట్టబద్ధత గురించి వీళ్ళు అడగలేదు, ఆయన మాట్లాడలేదు. ఎక్కడ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల గురించి వీళ్ళు అడగలేదు, ఆయన మాట్లాడలేదు సార్. కానీ స్వడబ్బా సార్, ఒకరికొకరు పొగుడుకోవడం కోసం జనం సొమ్ము 100 కోట్ల రూపాయల జనం సొమ్ముని ఈవెంట్లకి ఖర్చు పెట్టి వాళ్ళ పొగడ్తల సభగా మార్చారు తప్పిస్తే ఈ సభ వల్ల రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు సార్. ఇంకో విషయం ఏంటంటే సార్, ఇంకా అక్కడ మాట్లాడుతున్న దాంట్లో సార్ మోడీ గారు కూడా సార్ సంపూర్ణ మద్దతు అనే ఒక్క మాటతో మమ అనిపించారు తప్పిస్తే రాష్ట్రానికి ఒరిగేలా చేసింది ఏముంది? పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే దాని గురించి వీళ్ళు ఎక్కడా ప్రస్తావన చేయరు, దాని గురించి ఆయన మాట్లాడరు. వెనుకబడిన ప్రాంతాలకు చెందినటువంటి ప్రత్యేక ప్యాకేజీల గురించి మాట్లాడరు. వీళ్ళు చెప్తున్న పోర్టు దిగురాజపట్నం పోర్టు విభజన హామీల గురించి మాట్లాడరు. ఎక్కడా మాట్లాడకుండా రాష్ట్రానికి
ద్రోహం చేసిన రాష్ట్ర ద్రోహులు సార్ వీళ్ళు. Right, నరేంద్ర right. మోడీ గారిని సన్మానించుకోవడం కోసం, ఆయన ద్వారా వీళ్ళని ఓడించుకోవడం, Right. ఆయన్ని వీళ్ళు ఓడడం కోసం 100 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు సో ఆ తప్పిస్తే మందం కూడా దీనివల్ల అది రాష్ట్రం కాదు, పోయింది. ఖర్చు అయిన 100 కోట్ల మందం కూడా వీళ్ళకి గిట్టుబాటు కాలేదు రాష్ట్ర ప్రజలకి. సార్, రైట్, సార్, ఇంకోటి ఫైనల్ గా సార్, 1 minute సార్. 1 minute, 1 minute. కంప్లీట్ 1 minute సార్, 1 minute. సార్ ఇక్కడ నిన్న నాకు బాగా నవ్వొచ్చింది సార్. నిన్న వాళ్ళు ఏంటంటే 11.22 లక్షల విస్తీర్ణంతో ఏపీ అసెంబ్లీ, 20.3 లక్షల స్క్వేర్ ఫీట్ విస్తీర్ణంలో హైకోర్టు, అది కాకుండా సచివాలయం, బహుళ అంతస్తుల హెచ్ఓడి భవనాలు, వీటన్నిటికీ కూడా శంకుస్థాపన చేశారు సార్ నరేంద్ర మోడీ. మరి ఆ డబ్బు కేంద్రం ఏమన్నా ఇచ్చిందా? ఓకే, లక్షల దానికి కోట్ల రూపాయలు మీరు అప్పు తప్పు తీసుకొస్తూ అట్లా కాదు అసలు అవన్నీ వేస్ట్. ప్రధానమంత్రి, దేశ ప్రధానమంత్రి అయ్యా, ఆల్రెడీ ఒక అసెంబ్లీ ఉండగా, ఒక సచివాలయం ఉండగా మళ్ళీ ఎందుకు కడుతున్నారయ్యా, ఎందుకు Yes. ఇంత డబ్బు వేస్ట్ చేస్తున్నారని అడగకపోగా ఆయన వచ్చి శంకుస్థాపన మళ్ళీ ఒకసారి మొన్నే కదా నాతో చేయించారు, మళ్ళీ చేయించడం ఏంటి, ఆయన మీకు అప్రతిష్ట నాకు అప్రతిష్ట అనాల్సిన మోడీ గారు వచ్చి ఉత్సాహంగా పాల్గొనడమే కొంచెం ఆశ్చర్యం, ఎబ్బెట్టుగా సార్ అనిపిస్తాం. సార్ విచిత్రం ఏంటంటే, చివరిగా సార్ విచిత్రం ఏంటంటే సార్, వీళ్ళు మొట్టమొదటిగా 2015 మే తర్వాత ఇప్పుడు మొత్తంగా 3 సభలకు అయిన ఖర్చుతోటి తెలంగాణలో అద్భుతమైన సెక్రటేరియట్ కట్టుకున్నారు. అవును, ఎందుకు పార్లమెంట్ కూడా 1200 కోట్లేనంట కదా అయింది. Yes. రైట్, వీళ్ళు ఫైనల్ గా సభలకు రాంగోపాల్ ఖర్చు గారు, పెట్టిన డబ్బులతో తెలంగాణలో సెక్రటేరియట్ కట్టుకున్నారు. రైట్, ఫైనల్ గా రాంబాబు గారు చెప్పండి, రాంగోపాల్ గారు చెప్పండి, 1,00,000 కోట్లు 3 ఏళ్లలో ఒక స్టేట్ గవర్నమెంట్ ఖర్చు పెట్టేయగలుగుతుందంటారా? కాంట్రాక్టర్లు రేట్లు పెంచేయటం ఇటువంటి ఏమైనా చేయటం వల్ల ఏమైనా అవుద్దా? అసలు నిజంగా సాధ్యమేనా? సంక్షిప్తంగా చెప్పండి దయచేసి. జిఎస్టీ రిపోర్ట్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి సార్. జిఎస్టీ తగ్గింది మన రాష్ట్రం నుంచి, దేశమంతటా పెరిగింది, రాష్ట్రంలో తగ్గింది. అంటే అర్థం ఏమి? పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోయింది, ప్రజలు కొనలేకపోతున్నారు. కొనలేకపోవడానికి కారణం ఏంటి? అభివృద్ధి లేదు. మరి అట్లాంటి రాష్ట్రంలో 1,00,000 కోట్ల రూపాయల్ని 3 సంవత్సరాల్లో ఎట్లా మీరు మొబిలైజ్ చేయగలరు? ఆ అప్పులన్నింటినీ, భారాన్ని రాష్ట్ర ప్రజలు మోసే శక్తి ఉందా? ఇది ఆలోచించాలి. రెండోది సార్, నిన్న సారూప్యత ఉంది ఒక విషయంలో. కేరళలో ఒక ప్రాజెక్ట్, అక్కడ ఓడరేవు ప్రారంభానికి పోయి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాడు ప్రధాని గారు. ఆ సభలో ఆయన మాట్లాడిన దానికి, ఇక్కడ మాట్లాడుకున్న దానికి మీరు రెండింటిని కూడా గమనించాలి రాష్ట్ర ప్రజలు. అక్కడేమో రాజకీయాలు లేదా అభివృద్ధికి సంబంధించిన విషయాలే పరిమితమైన, ఎవరు పొగుడుకోలే, అక్కడ భజన కీర్తనలు లేవు. కానీ ఇక్కడ మాత్రం అసలు విషయాన్ని పక్కకు వేసి ఇతర విషయాలు ఎక్కువ చర్చ జరిగాయి. కానీ ఈ రాష్ట్రాన్ని బట్టి అది ఒక యాంగిల్ అనుకోండి, అది ఒక యాంగిల్. నా పాయింట్ అంటే, నాకు తెలిసే అనుభవంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం 3 ఏళ్లలో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది అసాధ్యమైన విషయం అనేది నాకున్న అభిప్రాయం. అది మామూలుగా ఫ్రీ బస్ ఇవ్వడానికి డబ్బులు లేవంటున్నారు, తల్లి దీవెని ఇవ్వడానికి లేదు, రైతుకి ఇస్తామన్న భరోసాకు డబ్బులు లేవంటున్నారు. మరి 1,00,000 కోట్ల రూపాయలు రాజధాని కడతారు? వచ్చినా కూడా ఖర్చు పెట్టడానికి కూడా యంత్రాంగం ఉండాలండి, యంత్రాంగం ఉండాలి, సమర్థత ఉండాలి, చాలా కథ ఉంటుంది కదా, దానికి రూల్స్ ఉంటాయి, టెక్నికాలిటీస్ ఉంటాయి. రైట్.